అది మాట్లాడాక మళ్ళీ ఎవరు మనల్ని పట్టించుకోరు. రాంప్రసాద్ మాట్లాడినంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. కొద్దిగా అటు తిరగండి సార్, టెన్షన్ దగ్గరికి రండి, అది ధైర్యంగా ఉంటుంది నాకు. వెరీ హ్యాపీ అండి, చాలా బాగుంది. అన్న రాస్తారు నాన్న ఒకసారి ఈ ఆయుష్ చూడవా ఎంత ఉందో. ఏమండి ఎక్కడైనా బయట ఆటో మీటర్లు చూసాం కానీ ఆయుష్ మీటర్లు లేదు సార్. కొత్తగా భయం వేస్తుంది. మీకు ఆ మీటర్లను కనబడితే ముందే చెప్పండి, జాగ్రత్తలో ఉంటాం మేము. ఇంకో అది అక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను సార్. వెరీ హ్యాపీ. నిజంగా అభి గారి గురించి ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా వారికి ఇక్కడ వచ్చిన అందరికి కూడా నమస్కారం. అభి గారి గురించి ముందు చెప్పాలి. ఆయన ఏ వర్క్ చేసినా మేము అక్కడ జబర్దస్త్లో చూసాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతిదీ రాసుకున్నది రాసినట్టుగా చేసి అందరి చేత ప్రాక్టీస్ చేయించి టైమింగ్ ఉంటుంది. సేమ్ అదంతా కూడా ఈ సినిమాలో చూశాను. చాలా క్యారెక్టర్స్లో నాకు అభి గారే కనిపించారు అక్కడ. వాళ్ళందరూ చేసి ఆయనకి ఎలా కావాలో చేయించుకుంటారు, అలాగా అంత బాగా చేశారు. అలాగే వెరీ హ్యాపీ. ఈ 7th ఆహాలో ఇంకో ఆహా చిరంజీవ అంతే. నిజంగా చాలా బాగుంది. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. మంచి పేరు రావాలి అందరికీ. మా అభి గారు మళ్ళీ బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ చేయాలి, మా అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. గడ్డం రవి గారిని కూడా స్టేజ్ మీదకి. సో ఈయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు. మనం ట్రైలర్ టీజర్లో చూసాము, మూవీ చూడలేని వాళ్ళకి. మాట్లాడండి. అందరికి నమస్తే అండి. మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. చిరంజీవ సినిమాలో అభియాన నాకు జబర్దస్త్లో మా దొంగల స్కిట్ ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ స్కిట్ అది. నేను చాలా ఎర్రిపప్పలాగా ఉంటాను అందులో. మళ్ళీ ఇక్కడ కూడా నాకంటూ మంచి పేరు. ఈరోజు నవీన్ ఇంత మంచి చాలామంది నవ్వుకున్నారు కొన్ని సీన్స్ చూసుకొని. మళ్ళీ అంతే పేరు తీసుకొచ్చాడు అభియాన. అక్కడ టీవీలో బ్రేక్ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ నాకు సినిమాలో కూడా బ్రేక్ ఇస్తున్నావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాను మీకు. నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నట్టు కేవలం అదిరే అభి గారి వల్లనే. నా గడ్డం నవీన్ ఉన్నాడు, టీవీలో ఉన్నాడు, ఇప్పుడు సినిమాలో కూడా అలాగే ఉన్నాడు అనుకుంటాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలామంది చూసి మంచి మెచ్చుకుంటున్నారని అందరూ చూసిన వాళ్ళు కూడా. అలాగే హీరో రాజ్ తరుణ్ గారు చాలా రోజుల తర్వాత నాకు చాలా హార్ట్ఫుల్గా యాక్టింగ్ అవన్నీ చాలా బాగా అనిపించింది సార్. మీది సూపర్ ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ నన్ను పెట్టుకున్నందుకు. అండ్ అలాగే నాకు మా సంజయ్ అన్న చాలా హెల్ప్ చేశాడు సినిమా షూటింగ్ అంతా. థ్యాంక్ యూ అన్న సంజయ్ గారు. అండ్ ప్రతి ఒక్కరు పేరున మరి కిరీటి గారికి మీ క్యారెక్టర్ చాలా బాగుంది సార్, సెంటిమెంట్గా సూపర్. అండ్ ఆహా టీం అందరికి కూడా థ్యాంక్ యూ అండి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకు ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మా రాంప్రసాద్కి, ఐపరాది గారికి, మా రాఘు గారికి ఎప్పుడు కూడా నాకు జబర్దస్త్లో ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా సినిమా చూడడానికి వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అభియాన లవ్ యూ, ఐ లవ్ యూ. సో ఆల్రెడీ యాక్టింగ్ చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇస్తాడు అతనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అభి, నీ స్కిట్లు నేను ఎప్పుడు చూస్తుంటాను. కొన్ని స్కిట్లు డల్ అవచ్చు కానీ ఎప్పుడు నీ స్కిట్లో కాన్సెప్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం. అభి పాపం నవీన్ పెట్టుకొని మిస్టేక్ చేసాడు జబర్దస్త్లో, కానీ కాన్సెప్ట్లు ఎప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. మా అందరూ పంచింగ్ స్టైల్ వెళ్తే కానీ అది మా అభి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ ఎక్కడో మిస్ఫైర్ అవుతుంటుంది. కానీ నువ్వు నిజంగా ఇప్పుడు అది కొంచెం టైం పట్టింది, ఇంకొంచెం ముందే అవ్వాలి నువ్వు డైరెక్టర్వి. యాక్చువల్గా కొంచెం అంతే ఈ టైం వచ్చింది కాబట్టి బలగం వేలైనా మా అందరికీ ఒక దారి చూపించాడు. అదే వేలో నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత మాలాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అభి, ఆ అవకాశం ఉందో. అండ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ బ్రో, నిన్ను కూడా చాలా రోజు అంత యాక్టివ్గా నిన్ను చూసి మంచి యాక్టివ్గా చేసావు. ఆర్ఆర్ వచ్చినాడు చిరంజీవి అన్నాడు ఒక స్టైల్లో నడుస్తుంటే రాజ్ తరుణ్ మళ్ళీ కంబ్యాక్లో అనిపించింది నాకు. అండ్ అందరూ బాగా చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ మీటర్ అభి, నీ పైన నీ మీటర్ కనిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్ కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు
నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు, కానీ వాటి తర్వాత ఒక కంబ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. నాకెందుకో ఈ చిరంజీవి సినిమా అనేది గట్టి కంబ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందులో మిగతా ఆర్టిస్టులు కూడా. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. రాఘవారు మళ్ళీ మాడతారా? ఇందా మాడింది అర్థం అవ్వదట ఎవరికి. ఇందాక యాక్చువల్గా గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను, అరగంటే మాట్లాడాను. నేను ముఖ్యంగా అసలు టెన్షన్లో చెప్పలేదు. రాజధాని గారి గురించి చెప్పాలండి, అసలు హీరో గారి గురించి. ఆయనతో 4 సినిమాలు చేశా. ఎక్కువ ఆయన చాలా లవర్ బాయ్ ఇమేజ్, చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్గా. కానీ అలా తెలియకుండా మెల్లిమెల్లి యాక్షన్ హీరోలా మారుతున్నారు. ఇది ఒక సినిమా దానికి నాంది అయితే ఇందులో బ్రహ్మాండంగా. తర్వాత ఇంకొక సినిమా అయితే ఇంకా ఓరమాసు ఇంకొకటి, అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా దానికి అసలు ఆ స్పీడ్ ఇందులో మీకు యాక్షన్ హీరో ఎక్కడ అనిపించాడు? మొత్తం యాక్షన్ కింద నేను చించేస్తుంటే ఆయన నడక, మ్యూజిక్, అందులో RR ఒకటి ఇరగ్గొట్టేశారండి సినిమా. మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఏ ఫీల్ కా ఫీల్ చాలా ఏమనుకోకుండా ఆయన ఆయిస్ చూడవా ఒకసారి? తగ్గిపోతే మంచిది అనిపిస్తుంది కొంప తీసి. సారీ చెప్పారు పాపి ఇచ్చారాయని, నాకు అసలు డోకా లేదు. అంతే, సారీ బయట చెప్పండి అందరికి. అనవసరంగా మైకి ఇచ్చాను అనుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.